హాయ్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఇక్కడ నుంచి పవన్ పాన్ ఇండియా పొలిటీషియన్. ఎందుకంటున్నానో వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటారా? మహారాష్ట్ర ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్తో పవన్ సత్తా చాటారు. సత్తా చాటిన పవన్ కళ్యాణ్కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించేందుకు మోదీ, అమిత్ షా సిద్ధమైనట్లు సమాచారం. త్వరలో జరగనున్న ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనూ స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ను పంపిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటారా? పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల నాటి నుంచి ఈ పేరు మన దేశ రాజకీయాల్లో మారుమోగుతుంది. 100% స్ట్రైక్ రేట్ సాధించడంతో పాటు కూటమి విజయాల్లో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ ఫలితాల తర్వాత బీజేపీకి ఆయన మరింత దగ్గరవుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ను అస్త్రంగా మర్చుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పవన్కు మహారాష్ట్ర బాధ్యతలను అప్పగించింది బీజేపీ. అక్కడ ఆయన ప్రచారం చేసిన ప్రతి చోటు అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో బీజేపీ హైకమాండ్ వద్ద పవన్ పాపులారిటీ మరింతగా పెరిగిపోయింది. దీంతో రానున్న రోజుల్లో ఢిల్లీ, బీహార్లోనూ పవన్ను ప్రయోగించాలని కమలనాథులు భావిస్తున్నట్లు సమాచారం. అక్కడ ఆయన్ను ప్రచారానికి దించాలని మోదీ, అమిత్ షా భావిస్తున్నట్లు సమాచారం ఉంది. ఆయనకున్న సినీ గ్లామర్, ఓటర్లను ఆకట్టుకుని ప్రతిపక్షాలను తుడిసిపెట్టే మాటలను తమకు కలిసి వస్తుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నట్లు ఎన్డీఏ వర్గాల్లో చర్చ సాగుతుంది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాల నేపథ్యంలోనే బీజేపీ హైకమాండ్ పెద్దలను ఆయనకు ఢిల్లీకి పిలిపించినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్తో పాటు పలువురు మినిస్టర్లతో పవన్ సమావేశం అయ్యారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో ఆయన సమావేశమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. 4:30 గంటలకు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ని కలిశారు. సాయంత్రం 5 గంటలకి లలన్ సింగ్తో పవన్ కళ్యాణ్ సమావేశం షెడ్యూల్ అయింది. రేపు పార్లమెంట్లోనూ ప్రధాని మోదీతో కలవనున్నారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాల్లో రానున్న రోజుల్లో పవన్కు అప్పగించే బాధ్యతలపై మోదీ వివరించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ముందు ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారని అనుకోవచ్చు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గురించి ఇది చెప్పాలనుకుంటున్నాను. మరి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.